హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ రెడీ చేసుకుందాం. దీని తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ సైడ్ డిష్కి కానీ చాలా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. పన్నీర్ కర్రీకి కావాల్సినవి పన్నీర్ తీసుకున్నానండి. 150 గ్రాము పన్నీర్. ఇది వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అండి. కొబ్బరి, గసాలు, జీడిపప్పు, జీలకర్ర, లవంగా, యాలక్కాయ, కొంచెం కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. 3 టమాటాలు సరిపోతాయి, గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలను కట్ చేసుకుందాం. ఇలా కొంచెం వేయించుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్ ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం, ప్లేట్లో వేసుకుందాం. పన్నీర్ ముక్కలు తీసాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు రెడ్గా అయినాయి కదండి, ఇలా అయితే సరిపోతుంది. టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను, అవి వేసుకుని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్ వేసుకుందాం. గ్రేవీ వస్తుంది, బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మనం వేయించి తీసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం. మసాలా అంతా పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు లైట్గా మిక్స్ చేసుకోండి. ఏ గ్లాస్ కదా ఇది, 2 గ్లాసులు వేసుకున్నాను. గ్రేవీ దగ్గర పడుతుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. గ్రేవీ చిక్కబడిందండి, ఇలాగా దగ్గర పడింది కదా. వేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా కర్రీ దించేసుకోవడమేనండి. గరం మసాలాలు అవి వేసుకోవసరం లేదు. గరం మసాలాలు లేకుండా ఇలా చేస్తున్నాను. మనం టిఫిన్లో స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ ఆఫ్ చేసుకోండి.